హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటానమాట. ఇంకా ఈ రోజు వచ్చేసి నైట్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నైట్ అంటే మార్నింగ్ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో వ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందైతే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇదిగోండి, ఇంక ఇప్పుడైతే 10 అవుతుంది నైట్ అనమాట. సో ఇంకా పడుకునే టైం డిన్నర్ కూడా ఇంకా చేసేసాము ఆల్రెడీ. సో ఇంకా పడుకునే ముందైతే ఇంకా మా వారు ఇంక ఇందాకడే వచ్చి ఇంకా స్నానం అయితే చేశారు. చేసినాకైతే ఇంకా ఆయనకి అన్నం పెట్టి ఇచ్చినాకైతే నేనైతే ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మార్నింగ్ అయితే పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. సో అదేం పప్పు ఏంటనేది ఒకసారి అయితే చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు అయితే. సో రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లాస్ట్ వరకు అయితే ఇంకా వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంక ఇప్పుడైతే పొద్దునకైతే ఇంకా టిఫిన్ స్కూల్గా ఉంది కదా ఇంకా పిల్లలకైతే. సో మార్నింగ్ ఇంకా టిఫిన్ వేయాలనేసి ఇంక ఇప్పుడైతే ఇంకా పప్పు అయితే నానబెడుతున్నాను. ఇంక ఇక్కడ వాటర్ కింద పడిపోతాయి అనమాట. ఇంకా మేటతో అయితే కాలుతో తుడుతున్నాను. సో ఇంకెక్కడైతే ఇంకా పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ పప్పు ఏంటంటారో ఒకసారి ఇదిగోండి, గ్రీన్ పెసరపప్పు అనమాట. సో ఒక మార్నింగ్కి అయితే పెసరట్లు వేసుకుందామనేసి ఇంకా పప్పు అయితే నైటే నానబెట్టుకుంటున్నాను. సో మార్నింగ్ అయితే ఇంకా ఎట్లా తయారు చేస్తున్నాను ఏంటనేది సో చూపిస్తానమాట. ఇంక ఈ మధ్యన అయితే ఇంక ఇంట్లోనే వేస్తున్నాను. ఇంకా అప్పుడైతే ఇంకా ఎప్పుడొకసారి వేసుకునేదాన్ని. సో ఒక కప్పున్నర అయితే ఇంకా పప్పు అయితే వేసేసి, అదే ఒక గ్లాసున్నర పప్పు అయితే వేసేసి ఈ ఫుల్ గ్లాస్ అయితే ఇంకా రేషన్ బియ్యం అయితే వేసానమాట. సో ఆల్రెడీ వేసేసాను, ఆ స్కిప్ అయితే మిస్ అయిపోయిందనమాట. సో మీకు చూపించడానికి అనేసి మళ్ళీ ఈ గ్లాస్ నిండా ఇలా కొలిసి వేసానని చెప్తాకైతే గ్లాస్ నిండా మళ్ళీ బియ్యం అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా ఒక చేత చేసుకుంటూ అదే షూట్ చేసుకుంటూ ఇంకో చేత అయితే చీడైతే చాలా కష్టంగా ఉంది. సో ఫైనల్లీ తప్పదు కదా. ఇదిగోండి, ఇంక ఈ గ్లాస్ బియ్యం అయితే వేసాను. ఇంక ఇది అయితే వేయట్లేదు, ఆల్రెడీ వేసాను కదా. సో గ్లాస్ బియ్యము గ్లాసున్నర అయితే పెసరపప్పు అయితే వేసాను అనమాట. సో ఇందులో అయితే ఇంకా 4 అయితే పచ్చిశనగపప్పు అయితే నా దగ్గర ఉంటే ఇంకా వేసేసాను. ఫైనల్లీ ఇంకా కొంచెం అయితే ఇంకా వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని సో నానబెట్టుకుంటే ఇంకా సరిపోద్ది అనమాట. సో ఇదిగోండి, ఇంక ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కుంటున్నాను ప్రస్తుతానికైతే. సో నైట్ వ్లాగ్ అనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నిసార్లు మీరు స్కిప్ చేయకుండా చూడండి అంటారు అనుకుంటా. నాకైతే కామెంట్లు చాలా వచ్చినాయి అలాంటి. ఎందుకంటే 2-3 సార్లు చెప్పినా మీరు ఒకసారి కాకపోయినా రెండోసారి అని కొంచెం ఫుల్గా చూస్తారేమని అనేసి నేను 2-3 సార్లు అయినా చెప్తున్నాను అనమాట. సో దానికి కొంచెం తప్పుగా అనుకోవద్దు, కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇంక ఇప్పుడైతే పప్పు అయితే నానబెడుతున్నాను కదా. ఇంకా 2-3 సార్లు కడుక్కుంటున్నాను. కడిగేసి ఇంకా నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా వాటర్ ఫుల్గా అయితే పట్టేశాను. సో ఫుల్గా పట్టేసినాక చూడండి, ఇంకా మూత అయితే ఇంకా పెట్టేసుకుంటానమాట. ఇంకా మొత్తం నైట్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. సో పడుకునేటప్పుడు ఇంక ఈ పని చేసుకుందాం అనేసి వచ్చాను. ఇంకా మా పెద్దోడు అయితే ఇంకా తీసుకొని ఇంకా తింటున్నాడు అనమాట. పెసరపప్పు తీసుకొని ఏం మమ్మీ అనేసి. సో ప్రస్తుతానికైతే ఇంకా మార్నింగ్ కూడా కంటిన్యూ అవుతుంది వీడియో అనేది. ఇంక పప్పు అయితే నానబెట్టుకున్నాను కదా, పొద్దున్నే ఏ విధంగా వచ్చిందైతే మీకైతే చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే సర్దేసుకుంటాను. మొత్తం ఏం తీసానో మొత్తం అయితే దేని ప్లేస్లో దాన్నే ఇంకా పెట్టేసుకుంటాను అనమాట. సో మన వీడియోలో అయితే చాలా ఫుల్ బ్లాగ్సే ఎక్కువ ఉంటాయి అనమాట. సో నైట్ ఇంకా పాలు కూడా కాసేసాము. సో ఇదిగోనమాట, ఇంకా తడిగా ఉంటే ఇంకా మ్యాట్ తుడుతున్నాను. మా బొట్టోళ్ళు పట్టేసి ఇంకా పారబోస్తున్నారనమాట. సో ఇదనమాట నైట్ వ్లాగ్ అయితే. సో ఇంకా అందరూ ఇంకా పడుకుని పోయారనమాట. హస్బెండ్ అయితే ఇంకా అన్నం తింటున్నారు. సో వీడియో ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేశానండి. ఇంక ఎక్కడి నుంచి అయితే వీడియో మార్నింగ్ అనమాట. ఇంకా నేనైతే ఇంకా ముందు లేచిపోయాను. నేను మా చిన్నబాబు అయితే ముందు లేచామన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ ఇంకా మా పెద్దోడైతే ఇంకా లేకలేదు, లేపుతున్నాను. ఆ బొడ్డోడైతే ఇంకా బాత్రూమ్కి వెళ్ళేసి ఇంకా బకెట్ అయితే మెట్ల మీద సర్దుతున్నాడు చిన్నబాబు అయితే. సో నైట్ అయితే నానబెట్టుకున్నాను కదా ఇంకా పెసరపప్పు బియ్యము, ఇంకా ఎట్లా నానిందో ఒకసారి చూసేయండి మీరు కూడా. సో బాగా రెడీ అయిందనమాట, బాగా నానింది. సో ఇప్పుడైతే మిక్సీ ఆడేసుకుంటాను. సో టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా పొద్దున్నే పిల్లలకి ఇంకా స్కూల్కి ఇంకా రెడీ చేయాలి. దీక్షిత్ బ్రష్ లోపు లోహి అన్నేం లేపు దీక్షితుని లేపు, టైం అయిపోతుంది కానీ అది తొందరగా. ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేసుకొని ఇంకా పప్పు రెడీ చేసుకొని ఇంకా దోశలు అయితే వేసుకుంటాను.
సో మిక్సీ అయితే ఇంకా ఆడేస్తాను అనమాట. ఇంకా కొంచెం బరగ్గా ఉంది, బియ్యం అయితే వేసాను కదా, ఇంకొక పట్టు పట్టి అయితే ఇంకా అయిపోద్ది అనమాట. సో కొంచెం అయితే వాటర్ వేసుకొని ఇంకొకసారి అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా అయితే వచ్చిందనమాట. ఇంకొకసారి అయితే చూసే ఇంకా రెండోసారి అయితే ఇంకా మిక్సీ ఆడుతున్నాను. సో కొంచెం వాటర్ వేసుకుని ఆడుతున్నాను కదా, ఇంకా బియ్యం అయితే కొంచెం మెత్తగా అయితే అవ్వాలన్నమాట. సో పప్పు అయితే మెత్తగా అయిపోద్ది ఆల్రెడీ. ఇంకా బియ్యం అయితే ఇంకా మొత్తం కలిపేశాను కాబట్టి ఇంకా చివరికి అయితే చక్కగా మెత్తగా ఇంకా గ్రైండ్ అయిపోయింది అనమాట. ఇంకా ఇప్పుడైతే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఇంకా ఈ పిండి అంతా. సో ఇందులో అయితే కొంచెం చిక్కగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా వాటర్ వేసుకున్నాకైతే కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకుని ఇంకా దోశలు అయితే ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే ఇంకా సౌండ్ అయితే ఇంకా మా అత్తగారు అయితే ఇంకా బట్టలు అయితే ఉతుకుంటున్నారనమాట. ఇంకా అదే సౌండ్ వస్తుంది ఇంకా పొద్దున్నే. ఇంకా చాలా ఫ్రెష్గా ఉందండి. ఇంకా పొద్దున్నే వేస్తే లెగాలంటే చాలా ఇష్టం. కాకపోతే కొంచెం మా ఇంటి పొజిషన్ వల్ల అయితే కొంచెం అంటే ఇంకా తొందరగా లెగాలనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇంటి పొజిషన్ వల్ల ఇంకా లేకపోద్ది అవ్వదు అనమాట. సో ఇదనమాట ఇంకా పొద్దున్నే వ్లాగ్ అనమాట. ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఈ విధంగా అయితే దోశలు అయితే వేసుకుంటున్నాను. ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా సాల్ట్ అయితే వేసేసుకున్నాక ఇంకా దోశలు అయితే వేసేసుకుంటున్నాను. సో ఇంకా ఆల్రెడీ ముందైతే ఇంకా పెనం అయితే ఇంకా అట్లు వేసుకునే పెనం అయితే ఇంకా పొయ్యి మీద పెట్టి ఇంకా హీట్ అయితే చేసుకుంటాను ఇంకా తొందరగా అయితే. ఇంకా సాల్ట్ కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇంకా పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటాను అనమాట. ఇంక ఈ రోజు అయితే పెసరట్టు ఇంకా ఉల్లి దోశ అనమాట. ఇంకా ఉల్లి పెసరట్టు దోశ ఇంకా ఈరోజు అయితే ఇంకా ఈ విధంగా స్పెషల్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇంకా దోశలోకి అయితే ఇంకా ఉల్లిపాయ ఒకటైతే తీసుకొని ఇంకా సన్నగా అయితే చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాను. సో ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఇష్టంగానే తింటారనుకుంటున్నాను. సో మొన్న ఒకసారి అయితే వేసానమాట. ఇంకా వీడియో తీద్దామని కుదరలేదు. మళ్ళీ ఈ రోజు అయితే రాత్రి అయితే ఇంకా కలిపి పెట్టాను ఇంక పప్పు అనమాట. ఇంకా ఎలాగో బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దామనేసి ఇంకా ఈ దోశలకి అయితే ఇంకా చేస్తున్నాను. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఆనియన్ కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా చిన్న ఉల్లిపాయలు చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకుని ఇంకా దోశలో వేసుకుంటాను అనమాట. ఇంకా ఆల్రెడీ ఇంకా ఉల్లిపాయ అయితే శుభ్రంగా కడిగేసేసి ఇంకా చిన్న ముక్కలకి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈరోజు మళ్ళీ ఎగ్ అయితే వేద్దాం అనుకున్నాను పిల్లలకి. కాకపోతే మొన్న ఎగ్ అయితే వేసాను కదా, ఇంక ఇప్పుడు ఉల్లి దోశ అయితే పెడదామనేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. సో ఎన్నిసార్లు చెప్తున్నారు ఏంటంటారా, కట్ చేస్తున్నాను కదండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయను కదండి, అందుకనే చేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు అయితే స్పెషల్ అనమాట. ఇంకా పెసరట్టు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందని అనుకుంటున్నాను. మొన్న అయితే చాలా బాగా వచ్చిందండి. కాకపోతే వీడియో అయితే మిస్ అయిపోయింది అనమాట. సో అందుకనేసి ఇంక ఈరోజు మీకు చూపిద్దామనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను. సో ఆనియన్స్ అయితే ఇంకా కట్ చేస్తాను. సో ఇంకా పెన్నం అయితే ఇంకా హీట్ అవుతుంది అనమాట, చూపిస్తాను మీకైతే. సో అట్ల పెన్నం ఇంకా శుభ్రంగా అయితే వాష్ చేసి ఇంకా హీట్ చేస్తున్నాను. ఇంకా ఉల్లిపాయలు ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా పెన్నం కూడా ఇంకా హీట్ అవుతుంది అనమాట. సో కొంచెం అయితే ఇంక ఇప్పుడు పాలు కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఇంకా పక్కకి సైడ్ దింపేసేసి సో ఇంకా బ్రష్ చేయడానికి అయితే చూడండి ఎట్లా మారం చేస్తున్నాడు. తెలుసు దాంట్లో బ్రష్ చేసేయాలండి, వెళ్ళాలి. తర్వాత ఇప్పుడు టైం అయిపోతుంది, వెళ్ళాలి. చూశారు కదా ఇంకా వాళ్ళు అయితే చక్కగా మారం అయితే చేస్తున్నారు వెళ్ళమని. ఇంకా మా వారైతే ఇంకా అరుస్తున్నారు అనమాట, ఇంకా రండి అనేసి. సో ఇంక ఈ లోపైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా రెడీ చేస్తాను అనమాట. సో ఇంకెక్కడైతే ఇంకా పిల్లల బ్రష్ అయితే చేసుకుని ఇంకా స్నానం చేసి రావడానికి అయితే ఇంకా బయటకు వెళ్ళారు. ఇంకెక్కడైతే ఇంక ఈ లోపైతే పెన్నం హీట్ చేసే లోపైతే ఇంకా హీట్ అయ్యే లోపైతే ఇంకా లోపల బెడ్షీట్స్ అయ్యి తీసేసి ఇంకా మడత పెట్టేసి ఇంకా సర్దేద్దామనేసి ఇంకా లోపలికైతే వచ్చేసాను అనమాట. సో ఇంకా మా వారైతే ఇంకా బ్రష్ ఎదురుగాని రండి అని అంటున్నారనమాట. ఇంకా మా ఇంకొక చిన్న పనులు చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది అనేసి, తొందరగా అవుతుంది అనేసి సో నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. సో దానికే చాలామంది అయితే ఇంకా తేడాగా అనుకుంటున్నారు. సో ఇంకా ఒకరిని హెల్ప్ చేసుకోకపోతే ఇంకెందుకండి జీవితం అయితే. సో నేననే కదా ఎవరైనా ఇంకా అట్లాగే చేస్తారనమాట. సో మీరైతే మిస్టేక్ అనుకోవద్దు, చిన్న హెల్ప్ చేసినంత మాత్రాన్ని ఏం కరుగుపోరు కదా. సో ఇంక ఇప్పుడైతే ఇంకా బెడ్షీట్స్ అయితే మడత పెట్టేసి ఇంకా బెడ్షీట్ పైన దులిపేసేసి, బెడ్షీట్ అయితే తెలియదు మామూలుగా దులిపాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంక యూనిఫాము వాటిలో కావాల్సిన టై బెల్ట్ ఇవన్నీ తీసేసి ఇంకా రెడీగా పెడుతున్నాను. ఇంకా టవల్ ఒకటి ఇంకా టవల్ తీసుకుని ఇంకా బయట అయితే పెట్టేస్తాను. సో ఈ లోపైతే ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్ళి ఇంకా ఏ విధంగా రెడీ అయిందో ఒకసారి అయితే చూసేసి వస్తాను. సో మళ్ళీ వస్తాను అనమాట, ఇంకెక్కడ పెట్టేసి మళ్ళీ వస్తాను. సో పెన్నం అయితే హీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఒక దోశ అయితే ఇంకా వేసి చూస్తాను, చిన్నగా వేసి చూస్తాను అన్నమాట. చూద్దాము, చిన్నది వేసాను స్మాల్ది. సో ఫస్ట్ వేసాను కదా వస్తుంది, కాకపోతే కొంచెం పెన్నం అయితే ఇంకా హీట్ అవ్వాలి. హీట్ అయినాకైతే చూద్దాము వస్తుందో రాదనేసి. సో ఒక చక్కగా అయితే దానికి తగ్గట్టు పెన్నం అయితే హీట్ అయితే అట్టయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఇంక ఈ లోపు అయితే పిల్లల్ని స్నానం చేయించేశారు, వాళ్ళకైతే ఇంకా బట్టలు అయితే ఇంకా యూనిఫామ్ వేసేసి సో ఒక దోశ అయితే వేస్తాను. ఈ లోపు అయితే ఇది తిరగేస్తాను. పొద్దున్నే ఇంకా బిజీ పని అనమాట.
సో ఫస్ట్ దోశ అయితే ఇంకా అస్సలు రాలేదనమాట. సో కొంచెం మీడియంగా పెన్నం హీట్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. ఏదైనా ఫస్ట్ది దోశ అయితే నాకైతే రాదు. ఇంకా నెక్స్ట్ దోశ నుంచి చక్కగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తూ ఉంటాయి. సో ఇంక ఇప్పుడైతే ఇంకో రెండో దోశ అయితే వేసాను అనమాట. ఫస్ట్ దోశ అయితే చిన్నది వేసి తీసేసాను. సో ఇంకా రెండోది అయితే చక్కగా పర్ఫెక్ట్గా అయితే వేసాను. ఇంకా దాని మీద ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను కదా, ఇంకా అది కూడా వేసేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేసుకున్నాకైతే ఇంకా అడిగినా కాలిపోతుంది అనేసి ఇంకా ఆయిల్ కూడా పోసేసుకున్నాను అనమాట. ఇంకా చుట్టూరు అయితే ఇంకో అక్కడో చొక్క అయితే చిమ్మేసినాకైతే ఇంకా తీస్తున్నాను అనమాట. సో ఇంకా మూడో దోశ అయితే బాగా వస్తుందండి. ఇంకా రెండో దోశ అయితే పర్వాలేదు, బాగానే వస్తుంది. సో మూడో దోశ నుంచి ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఇంకా దోశలు అయితే చక్కగా క్రిస్పీగా అయితే వచ్చేస్తాయి. ఇంకా మా హస్బెండ్ అయితే సో ఇంకా కొంచెం హీట్ అవనివ్వచ్చుగా అంటున్నాడు అనమాట. ఇంకా నేను హీట్ చేశానండి. ఇంకా హీట్ చేసినాకైతే వేస్తున్నాను. సో ఈ లోపైతే ఇంకా పిల్లలు రెడీ అయ్యారో లేదో ఒకసారి చూడమని చెప్తున్నాను. ఇంకా ఆయన అయితే ఇంకా దోశ వస్తుందా రావట్లేదని విచిత్రంగా అయితే చూస్తున్నాడు అనమాట. ఇంకా మా హస్బెండ్ ఏంటి ఎట్లా వస్తుంది ఏంటి అనేది. సో పర్వాలేదు, ఇంకా సెకండ్ దోశ అయితే సూపర్గా వచ్చిందనమాట, పర్వాలేదు. సో ఇంక ఇప్పుడైతే ఇంకా పెద్ద బాబులు ఇంకా చిన్న బాబు అయితే రెడీ అయిపోయి ఇంకా సోఫాలో కూర్చున్నారనమాట. ఇంకా ఇప్పటికైతే చెరుకు దోశ అయితే ఇంకా ఇచ్చేసి సో వ్లాగ్ అయితే ఈ విధంగా అయితే మార్నింగ్ ఎట్లా వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో పొద్దున్నే లైఫ్ బిజీగా ఉంటుంది. నాదనే కాదండి, అందరిది స్కూల్లో పిల్లలు కానీ హౌస్ వైఫ్స్ కానీ బయటకు వెళ్ళి పనిచేసి వెళ్ళడానికైనా ప్రతి ఓళ్ళది ఇలాగే ఉంటుంది. కాకపోతే ఎక్కడో ఒకరు ఉంటారనమాట, అసలు లెగరనమాట. సో నాకైతే పొద్దున్నే లెగాలనిపిస్తుంది. కాకపోతే సో కొన్ని కారణాల వల్ల లెగాలనిపించదు. సో అవేంటంటే ఇంకా ఎప్పుడన్నా వీలు కుదిరినప్పుడు అయితే మీకైతే షేర్ చేస్తానమాట. ఇంకెప్పుడైతే ఇంకా దోశ అయితే ఇంకా వేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పెద్ద బాబు అయితే రెడీ అయిపోయాడు అనమాట. పెద్ద బాబుకి అయితే వేసేస్తాను. చిన్న బాబు ఇంకా బట్టలు అయితే ఇంకా వేసుకుంటున్నాడు. ఇంకా తర్వాత అయితే వాడికైతే వేసేసుకుంటున్నాను. సో మూడో దోశ మాత్రం వేస్తున్నాను. సో చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మా ఓడైతే ఒక దోశ తింటాకే తంటాలు పెట్టేస్తారనమాట. ఒక చిన్న దోశ అయితే వేసాను. ఇంకా రెండో దోశ వేసినా సరే తినరనమాట. ఫస్ట్ది తినరు, రెండోది ఎక్కడ తింటారండి అంటారా? అవునండి, ఫస్ట్ తింటాకి నాన్న తిప్పలు పెట్టేస్తూ ఉంటారు. సో ఒకటి తింటే గొప్పే నాకైతే. సో ఇంక ఇప్పుడైతే మా ఓడికైతే ఇంకా దోశ అయితే ఇచ్చేసి కుర్చీలో కూర్చోబెట్టి ఇంకా వస్తున్నాను అనమాట. ఇంకా బయట సో సోఫాలో కూర్చోబెట్టేసి ఇంకా తినండి తొందరగా అనేసి ఇంకా చెప్పేసి వస్తున్నాను. ఇంకా మా వారైతే ఇంకా సోఫాలో కూర్చొని ఉన్నాడనమాట. ఇంకా చల్లారుతున్నాడు. ఇంకా దోశ ఇవన్నీ చేసి ఇచ్చాను కదా, సో కొంచెం ఫ్యాన్ వేసి ఇంకా చల్లారుతున్నాడు అనమాట. ఇంకా దోశనైతే వేడివేడిగా ఉంది. టైం అయితే 8 అవ్వచ్చింది అనమాట. సో ఇంకో గంట పైనే పడుతుంది. ఇంకా మా వారైతే ఇంకెప్పుడు వాళ్ళకి తినే తిండి దగ్గర అయితే మార్నింగ్ నాకు కుదరదండి. ఇంకా చిన్న పనులు చేసుకోవడం వల్ల అయితే వాళ్ళకి పెట్టడం అయితే నాకు అసలు కుదరదు. అందుకనేసి మార్నింగ్ టైంలో అయితే టిఫిన్ దగ్గర అయితే ఇంకా మా హస్బెండ్ అయితే దగ్గర కూర్చుంటాడు అనమాట. ఎవరు తినకపోయినా సరే ఇంకా ఆయనకు ఒక మొక్క అయితే తినిపిస్తూ ఉంటాడు. సో మిగతా పనులన్నీ ఇంకా నేనే చేసుకుంటాను అనమాట. ఇంకా పచ్చడి ఏమన్నాడు, ఇంకా నేనైతే చట్నీ చేయలేదండి. ఇంకా మామిడికాయ పచ్చడి ఉంటే ఇంకా వేసుకుని తింటున్నాడు. ఎప్పుడో ఒకసారి అయితే వేస్తాను, ఇంకా అదే పనంగా అయితే వేయనమాట. ఇంకా పిల్లలకైతే మామిడికాయ పచ్చడి. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా నేను దోశలు వేస్తున్నాను, ఇంకా కూర్చోనానా సో తింటా ఉండు, తినపోతే నేను పెడతాను అనేసి ఇంకా దగ్గర కూర్చోబెట్టి ఇంకా చల్లారుతున్నాడు అనమాట. ఇంకా దోశనైతే ఇంకా మా చిన్న బాబాయ్ అయితే షూ అయితే వేసుకుంటున్నాడు అనమాట. ఇంక ఈరోజు మా చిన్న బాబాయ్ అయితే షూ అయితే వేసేసుకుంటున్నాడు. ఇంకా ఈరోజు ఎవరు వేయలేదు, మా పెద్ద బాబాయ్ వేసేసుకున్నాడు, ఇంకా మా చిన్న బాబాయ్ వేసేసుకుంటున్నాడు అనమాట. సో దోశ అయితే చూసారా, మూడో దోశ అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. ఇంకెక్కడి నుంచి అయితే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. సో యాక్చువల్లీ ఇంకా దోశల పిండి అయితే ఇంకా ఫస్ట్ది రెండోది అయితే కొంచెం తేడాగా వస్తుంది అనమాట. సో మూడో తర్వాత కానీ నుంచి పర్ఫెక్ట్గా దోశలు అయితే చక్కగా అయితే వచ్చేస్తాయి. సో ఇంకెక్కడైతే ఇంకా టిఫిన్ తింటున్నారనమాట. ఇంకా మా చిన్నబాబు చిన్నబాబుకి వెళ్ళలేదు, పెద్ద బాబుని అయితే తినిపిస్తున్నాడు. చిన్నబాబుకి ఇంకా దోశ అయితే ఇంకా రెడీ అవుతుంది కదా, ఇంకా పెన్నం మీద ఉంది, ఇంకా తీసుకొచ్చి చిన్నబాబుకి కూడా ఇచ్చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇంకా పొద్దున్నే బిజీ లైఫ్ అనమాట. ఇంక ఈ రోజు అయితే పెసరపప్పు ఆనియన్ దోశ అయితే వేశారనమాట. అన్న పక్క ఇటు వచ్చే డోర్ కట్టింది తర్వాత కూర్చో, అన్న పక్కన కూర్చో, అక్కడ తీసుకొస్తా, కూర్చో. వెళ్ళు. సో ఇంకా దోశ కూడా ఇంకా ఉడికిపోయింది అనమాట. ఇంకా చిన్నబాబుకి అయితే ఇంకా వేసేసి పాలైతే ఇంకా చల్లారుతాను. ఆల్రెడీ పాలు పొయ్యి మీద పెట్టేసి కాగిపోయినాయి కూడా. సో ఇంక లోపల పాలు చల్లారుతూ ఉంటాను, తినండి అని చెప్పేశాను. రెండు నిమిషాలు మామూలు అట్టు అది మామూలు దోశ ఏం లేదు.
ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే ఇంకా టిఫిన్ చేసి ఇంకా బ్యాగులు కూడా సర్దేశాను. నేనైతే ఇంకా వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ అయితే ఇంకా సర్దేశాను. సో ఇంకా ఆటోకి ఇంకా లేట్ అనమాట. ఇంకా ఆటో అయ్యారు లేటు. ఏంటి బుడగా అరే. సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పిల్లలైతే ఇంకా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా పంపించేసి ఇంకా వచ్చేసాను. సో ఆటోకి ఇచ్చానమాట. సో ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ రోజు అయితే ఇంకా పెసరట్టు అయితే వేశాను. నైట్ ఇంకా పెసరపప్పు నానబెట్టేసి సో పెసరట్లు అయితే వేసాను అనమాట. సింపుల్గా అయితే ఇంకా మార్నింగ్ లైఫ్ ఇంకా నైట్ అయితే నానబెట్టాను కదా. సో ఇంక ఇప్పుడైతే ఇంక ఇల్లు అది క్లీన్ చేసుకుంటే సగం పని అయితే ఇంకా అయిపోతుంది అనమాట. సో ఇంకా తిన్న ప్లేట్లను ఇంకా బయట వేసేసి ఇల్లు క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఓకే బాయ్ బాయ్.